గాయస్ మనకైతే 46 పీస్ అన్నీ సెట్ అయ్యే ఎల్ఎంకీస్ కానీ నట్స్ కానీ బోల్స్ కానీ 46 పీస్ వస్తాయి అన్నీ. అదొకటి ఆర్డర్ పెట్టిన అవసరం పడుతుంది, ఎందుకంటే ప్రతి ఏ ఐటెం తెచ్చుకున్నా కానీ మోడిఫికేషన్కి కానీ లేక అది ఏదైనా కానీ మరీ వాళ్ళకి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుందని ఆర్డర్ పెట్టేసిన. ప్రతిదీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి వాడి దగ్గర తీసుకున్న టైట్ చేసుకున్న బదులు వాడిని ఏం చేస్తాను, వాడు టైట్ చేసే 50 100 పక్క చేతిలో పెట్టాలి. అందుకని నేనే డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసాను. మొన్న ట్రాన్స్పరెంట్ ఇండికేటర్ కనిపిస్తుందా, అది ఇరిగినందుకు 250 అయింది ఖర్చు, మళ్ళీ డబల్ 250 ఓన్లీ ఫిక్సింగే. ఆ 2 ఇండికేటర్లు కలిపి 300. ఇట్లుంటుంది కథ. అందుకని ఆర్డర్ పెట్టిన. ఇది చూద్దాం ఇంకా ఎట్లుందో. ఎస్ 46 పీస్ టూల్ కిట్. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. ఫ్రంట్ అండ్ బ్యాక్. అయ్యో కళాకారులం రా భయ్ మనం. ఇదంతా నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం తెచ్చుకున్నా కానీ మనమే బిగించుకోవచ్చు, మనమే టైట్ చేసుకోవచ్చు. ప్రతిదానికి మెకానిక్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే చిన్నగా యూట్యూబ్లో చూసేసుకొని చేసేసుకోవచ్చు ఏదైనా కానీ. ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో ఈ చిన్న చిన్న పార్ట్స్ కానీ ఫిక్సింగ్స్ కానీ ఇండికేటర్స్ కానీ అవి సైడ్ ప్యానెల్స్ ప్లస్ అవి ఇవి చిన్న చిన్నగా అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి. లూజ్ అయినప్పుడు ఏం చేసుకోవాలంటే రోజు బండి నీట్గా తుడిచేసుకుంటే మనకి ఒక్కొక్కటి అన్నీ కనిపిస్తాయి. ఏది లూజ్ ఉంది ఏది టైట్ ఉన్నా అని మంచిగా కనిపిస్తుంది. బండి నీట్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. అదే కనుక రోజు బండి తుడవకుండా అలాగే ఇగ్నోర్ చేస్తూ ఉన్నామంటే ఏ నట్ ఎక్కడ ఊసిపోయేది తెలియదు. మనం ఎక్కడన్నా లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక లాంగ్ రైడ్స్ అంటే మినిమం 30 to 40 50 to 60 మెయిన్ ఈ గ్యాప్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బండి ఎక్కడ ఆగేది తెలియదు, ఏమయ్యేది తెలియదు, ఏ సౌండ్ వచ్చేది తెలియదు. సో అందుకని షాపులు లేని దగ్గరే, మేబీ ఎక్కువ షాప్ లేని దగ్గరే ఆఫ్ అయిపోతూ ఉంటాయి ఈ బైక్స్ అన్నీ. అందుకనే ముందు జాగ్రత్తతోని ఏం చేయాలి, రోజు బండి నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్నప్పుడు ప్రతి పాట దగ్గరికి మన హ్యాండ్ క్లాత్ వెళ్ళిపోతుంది. కాబట్టి లూజ్ ఉందా టైట్ ఉందా అనేది అర్థమైపోతుంది. టచ్ చేయగల టచింగ్ సెన్స్ అర్థమైపోతుంది. అందుకనే మంచిగా రోజు నీట్గా తుడుచుకునేవాడి బండి ఎప్పుడైనా సరే ఫిట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, బాయ్.